కూతురు ఉద్యోగంలో స్థిరపడింది, బాగా డబ్బు సంపాదించింది. చాలా కాలం తర్వాత గ్రామానికి తిరిగి వచ్చింది. వస్తూ వస్తూ అమ్మకు గిఫ్ట్లు చూపిస్తా ఉంటే అమ్మ ఎంత మురిసిపోయిందో. ఈ లోపల నాన్న మాసిపోయిన బట్టలతో ఉద్యోగం నుంచి తిరిగి వచ్చాడు. కూతురు తీసుకొచ్చినటువంటి బహుమానాలు చూస్తూ అమ్మ మురిసిపోతూ ఉంది. తండ్రి కూతురు రావడం చూసి చాలా ఆనందించాడు. అమ్మ బాగున్నావా అని అంటే కూతురు పెద్దగా పలకరించలా. కానీ అమ్మ కూతురు ఇద్దరు ముచ్చటతో మురిసిపోతూ ఆ బహుమానాలు చూసుకుంటున్నప్పుడు నాన్న నాకు తీసుకొచ్చి ఉంటుందిలే అని చెప్పి ఆశపడ్డాడు. ఏం తీసుకొచ్చిందో నా కోసం, నా బంగారు తల్లి అని చెప్పి ఆశతో ఎదురు చూస్తూ ఉండి ఎంతసేపటికి కూతురు తీసుకొచ్చిన బహుమానాలు తండ్రికి చూపించకపోయేసరికి అడిగేశాడు, అమ్మకు చక్కని బహుమానాలు తీసుకొచ్చావు కదా, మరి నాన్నకేం తీసుకొచ్చావు అని అంటే, నీకెందుకు తీసుకురావాలి బహుమానం? ఏ రోజైనా నన్ను ప్రేమించావా? ఏ రోజైనా నన్ను పట్టించుకున్నావా? అసలు ఎప్పుడైనా ఇంట్లో గడిపావా? నువ్వు నేను స్కూల్కి వెళ్తున్నానో లేదో చూసావా? కాలేజీకి వెళ్తున్నానో లేదో చూసావా? పట్టణానికి వెళ్ళిపోయాను, ఎలా ఉన్నానో అడిగావా అని చెప్పి నాన్నను చెడమడ తిట్టేసింది. ఇప్పుడు బాగా డబ్బులు సంపాదిస్తున్నాను కానీ నీకేమీ కొనాలనిపించలా. కానీ మా అమ్మ పొద్దున్న నాకు బ్రేక్ఫాస్ట్ పెట్టేది, చక్కని బట్టలు వేసేది, పుస్తకాలన్నీ సర్ది పెట్టేది, తిరిగి వచ్చిన తర్వాత చక్కగా మళ్ళీ నాకు స్నాక్స్ పెట్టేది, అలాగే చదువుకోవాలి తల్లి అని చెప్పి చెప్పేది. ఏ రోజైనా ప్రేమను పంచావా? నీలాంటి వాడికి నేనే తీసుకురావాలి గిఫ్ట్లు? కూతురు తండ్రిని చెడమడ కడిగి పడేసింది. ఎప్పుడైతే ఈ అమ్మాయి నాన్నను కడిగి పడేసిందో వెంటనే తల్లి, నోర్మే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పొద్దున లేచి నేను వండగలిగాను అంటే ఆ తండ్రి కష్టపడ్డాడు కాబట్టే వండగలిగా. నిన్ను స్కూలుకి ముస్తాబు చేసి పంపించాను అని అంటే మీ నాన్న రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించాడు కాబట్టే స్కూల్ ఫీజు కట్టగలిగా. నీకు చక్కని బట్టలు నేను ఎప్పటికప్పుడు కొనగలిగాను అంటే ఆయన కొనుక్కోకుండా, ఆయన సుఖాన్ని చూసుకోకుండా ఒక ఉద్యోగం చేస్తే నేను సరిగా చదివించలేడని చెప్పి 2 ఉద్యోగాలు చేస్తున్నాడు కాబట్టి నువ్వు నేను లేవకమునిపై ఆయన లేచేవాడు, నువ్వు నేను పడుకున్న తర్వాత అర్ధరాత్రి వచ్చేవాడు. రెక్కలు ముక్కలు చేసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకొని నిన్ను చదివిస్తే ఇప్పుడు అమ్మ పార్టీ కట్టేసి నాన్నను ఎండగట్టేస్తావా? ఈ రోజు నువ్వు చదువుకోగలిగావంటే, ఉద్యోగం సంపాదించగలిగావంటే, ఈ రోజు సంపాదించి తిరిగి రాగలిగావంటే దానికి కారణం తెలుసా? ప్రాణంగా ప్రేమించాడు కాబట్టే రెక్కలు ముక్కలు చేసుకొని నిన్ను నన్ను పోషించాడు. ఇంకొక మాట అన్నావంటే ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను. ఎప్పుడైతే ఆ మాటలు విందో ఆ కూతురు వెళ్ళి నాన్న కాళ్ళ మీద పడింది. నన్ను క్షమించు, నా బాగు కోసం, నా భవిష్యత్తు కోసం నీ బ్రతుకునే ఘనంగా పెట్టావని వాస్తవాన్ని గ్రహించలేకపోయాను. నాన్నను బిడ్డలు కడిగేస్తూ ఉంటే వెనకాల అజ్యం పోసేటటువంటి తల్లులు ఉంటారు. అమ్మను ఒకవేళ పిల్లలు కడిగేస్తూ ఉంటే, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే అజ్యం పోసేటటువంటి తండ్రులు లేక భర్తలు ఉంటారు. కానీ ఆ తల్లి అలాంటిది కాదు. వాస్తవాలనే బిడ్డలకు తెలియచేయాలని ఆశపడింది. తల్లిలో వాస్తవాలు పిల్లలకు తెలియచేయండి, తండ్రిలో వాస్తవాలను పిల్లలకు తెలియచేయండి. పిల్లలు అటు నాన్నను అపార్థం చేసుకుంటున్నా, ఇటు అమ్మను అపార్థం చేసుకుంటున్నా అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత తల్లిగా తండ్రిగా ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ రీల్ లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి.